శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 50 చాప్టర్లో 24 శ్లోకా నుంచి శుక్రాచార్యుడు ఏదైతే కాశీలో ఆ పరమేశ్వరుడు యొక్క లింగ ప్రతిష్టాపన చేసి చాలా దీర్ఘకాలం ఆయన్ని పూజించుకున్నాడు, తపస్సు చేశాడు. అంత కఠోరమైన తపస్సు చేసిన కారణంగా పరమేశ్వరుడు సూర్యకోటుల్లాగా అంత తేజోమయంగా ఏ లింగాన్ని స్థాపించి పూజించాడో ఆ లింగం నుంచే ఉద్భవించి తనతో ఏ వరం కావాలో కోరుకో, నీకు ఇవ్వలేందంటూ ఏదీ లేదు అన్నాడు. తన చేసిన తపస్సుకి ప్రసన్నుడై పరమాత్మ ఇలా అడిగేసరికి ఆనందంతో అష్టమూర్తి స్తుతిని చేశాడు శుక్రాచార్యుడు. అదే ఇక్కడ చెప్పబడింది. భార్గవ ఉవాచ త్వం భాభిరాభిరభిభూయ తమస్సమస్తమస్తం నయస్యభిమతాని నిశాచరాణాం దీదీప్యసే దివమనే గగనే హితాయ లోకత్రయస్య జగదీశ్వర తన్నమస్తే. ఆ భార్గవుడు ఆ పరమాత్మను ఇలా మాట్లాడుతూ, ఓ జగత్తుకే ఈశ్వర, అంటే అన్ని నీ ఆధీనంలో ఉన్నాయి, నీ ఆధీనంలో లేనిది నువ్వు చెయ్యలేంది ఏదీ లేదు. ఆ జగత్తుకి అధికారాన్ని నువ్వే పొంది ఉన్నావు. నీ తేజస్సు ద్వారానే సమస్తమైన అంధకారాలని తొలగిస్తున్నావు. అలాగే రాత్రి వేళ ఆ నిశాచరులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసుల యొక్క మనోరథాన్ని కూడా నష్టం కలిగిస్తున్నవాడివి. నువ్వు ముల్లోకాలకి హితాన్ని కూర్చటానికే ఆకాశంలో సూర్య రూపంలో ప్రకాశిస్తూ ఉన్నావు. నీ కిరణాలే సమస్త అంధకారాన్ని తొలగిస్తున్నాయి. దుష్టుల యొక్క కోరికలను నశింపచేసేవాడివి నువ్వు. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. లోకే అతివేల మతివేల మహామహోభిర్నరాభాసి కౌచ గగనే అఖిల లోక నేత్రః విద్రావితాఖిల తమాసుతమో హిమాంశో పీయూషపూర పరిపూరిత తన్నమస్తే. ఇక్కడ మళ్ళీ సూర్యుడిలాగా అంధకారాన్ని తొలగించేస్తున్నావు అన్నాడు. అలాగే భయంకరమైన అంధకారంలో చంద్రరూపుడుగా ఉంటూ, అంటే రాత్రి వేళ పగలు సూర్యుడిలాగా ఉంటున్నావు, రాత్రి చంద్రస్వరూపంలో శంకర. ఇక్కడ నువ్వు హిమాంశు అంటే కాస్త ఎలా అయితే చల్లదనంగా ఆహ్లాదకరంగా అమృత ప్రవాహంలో పరిపూర్ణుడువు. సకల ప్రాణులకి నేత్రము నువ్వే. మీరు మీ అనంతమైన తేజోమయ కిరణాలతో ఆకాశమందు ఆ భూతలంలో కూడా అపారమైన ప్రకాశాన్ని వ్యాపిస్తున్నావు. అంధకారాన్ని అంటే పగలు రాత్రి కూడా, పగలేమో సూర్యుడి ద్వారా, రాత్రి ఏమో చంద్ర రూపంలో విరాజమానుడుగా ఉండి సకల ప్రాణులకి నేత్రాల్లాగా. అందుకే మనకేం చెప్తారు, ఒక వైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడు, మనకి రెండు కళ్ళు. పైగా ఇవి దేనికి ప్రతీక అంటే ఏవైతే 3 నాడులు ఉంటాయో, సుషుమ్న అన్నది మధ్యలో ఉంటుంది, ఒక పక్క చంద్రనాడి ఇంకొక పక్క సూర్యనాడి, అగ్నితత్వం చంద్రతత్వం. ఇలా నేత్రాలుగా ఉండి పగలు రాత్రి కూడా అంధకారాన్ని తొలగింపజేస్తున్నావు. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. ఔషధి గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చంద్రుడి నుంచి వస్తున్నాయి. అందుకే ఇక్కడ అమృతమయమైన కిరణాలు, పగలేమో తేజోమయమైన కిరణాలు, ఆ ప్రకాశము అంధకారాన్ని తొలగిస్తుంది. రాత్రి వేళ కూడా అంధకారాన్ని తొలగిస్తూ అమృతమయ కిరణాలుగా ఆహ్లాదకరంగా నువ్వు ఉన్నావు. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. త్వం పావనే పతి సదా గతిరప్యనుపాస్యః కస్త్వాం వినా భువన జీవన జీవతీహ స్తప్తా ప్రభంజనా విర్వర్ధితా సర్వజంతోః సంతోషితా హి కుల సర్వగా వై నమస్తే. ఈ భువనాలలో సర్వవ్యాపి నువ్వు. అందుకే పవిత్రమైన మార్గంలో యోగ మార్గాన్ని ఆశ్రయించి సద్గతివి నువ్వు. ఉపాసించడానికి నిన్ను ఉపాసిస్తేనే ఆ సద్గతి కలుగుతుంది. అందుకే ఉపాసించటానికి ఉన్నవాడివి నువ్వు ఒక్కడివే. ఈ భువనంలో ఉన్న సకల జీవులు మీరు లేకుండా ఎవ్వరూ జీవింపలేరా. వాడు ఉండటానికి కారణం నువ్వు, ఆ జీవానికి మూలం నువ్వు. సర్వ, అలాగే ఇక్కడ సర్వుల్లో అంటే ఎవరున్నారు? అందరూ ఉన్నారు. అందరికీ ఎలా ఇస్తున్నావు నువ్వు? ఆ సంతోషాన్ని ఇస్తున్నావు. ఉపాసించినా ఉపాసించకపోయినా సరే వాయు రూపంలో,
ఇప్పుడు ఏ ప్రాణన్నా సరే జీవించిందంటే ఇప్పుడు మనం జీవించి ఉన్నామంటే అర్థం ఏంటి? శ్వాస తీసుకుంటాం. ఆ శ్వాస తీసుకోకపోతే మరణిస్తాం. అందుకే వాయు రూపంలో సమస్త ప్రాణుల్ని కూడా అలాగా సంతుష్టిపరుస్తున్నావు. సర్వవ్యాపిగా ఆ వాయు రూపంలోనే ఉన్నావు. ఎలా అయితే సూర్యచంద్రులు ఆకాశంలో ఉన్నట్టుగా పగలు రాత్రి అన్నట్టుగా ఎలా అయితే ఉన్నావో ఇప్పుడు వాయు రూపంలో సర్వవ్యాపికంగా ఉన్నది నువ్వు. సకల ప్రాణులకి వృద్ధి పొందేలాగా చేస్తుంది నువ్వు. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. విశ్వేక పావక నతావక పావకేక శతే श्रुते मृतवता मृतदिव्यकार्यं प्राणिष्यधो जगदहो जगदन्तरात्मस्तवं पावकः प्रतिपदं शमधो नमस्ते. అంటే విశ్వానికి ఏకైక పావనకర్తవు ఎవరంటే నువ్వే. శరణాగతి ఎవరికి చేయాలి? నీకు చేయాలి. ఎందుకు? సర్వానికి మూలమైన వాడివి నువ్వు. అవన్నీ ఉండటానికి కారణం నువ్వు. అందుకని శరణాగతుల్ని రక్షించేవాడివి కూడా నువ్వే. అగ్నికి ఒకే ఒక్క శక్తివి నువ్వు. అంటే అగ్ని రూపంలో ఉన్నది నువ్వే. పావకుడు అంటే ఎక్కడ మలినాలన్నవి ఏమీ లేకుండా ఉన్నవాడివి నువ్వు ఒక్కడివే పావకుడు. అందుకే నీ స్వరూపం పరమ పావనమైంది. మరణించిన వారికి మీరు లేకపోతే వాస్తవిక దివ్య దహన కార్యక్రమాలు కూడా అపేక్ష ఉండదు. అంటే ఇక్కడ జగత్తంతా నిండి ఉన్నది ఏంటి? ఈ శరీరాన్ని పావనం చేసేది ఏంటి? ఎలా కాలిపోతున్నావు? అగ్నికే కాలిపోతున్నావు. అగ్ని ఎవరు? పరమాత్మ. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏ సంపర్కంలో ఉంటున్నావు? శ్వాస తీసుకుంటే బతికుంటున్నావు. ఆ శ్వాస తీసుకోవటం ఆగిపోయిన తర్వాత నువ్వు మరణిస్తున్నావు. మళ్ళీ ఈ శరీరాన్ని ఎలా దహనం చేస్తున్నారు? అగ్ని. ఆ అగ్ని ఎవరు? పరమాత్మ. అంటే నీ సంపర్కం నాకు లేకుండా నేను ఉన్నానా? జీవించినా నీ సంపర్కంలోనే ఉన్నాను, మరణించినా నీ సంపర్కంలోనే ఉన్నాను. అందుకే వాస్తవానికి ఈ దేహం దహనం అవ్వటానికి కూడా నువ్వే కారణము. ఈ జగత్తుకి అంతరాత్మగా ఉన్నది నువ్వు. అన్నిట అంతరంగా మధ్యలో ఉన్నది నువ్వు. ప్రాణశక్తిని ప్రసాదించేది నువ్వు. జగత్తుకి స్వరూపంలో ఉన్నది నువ్వు. అడుగడుగునా శాంతిని ప్రసాదించేది నువ్వు. అటువంటి నీ చరణాలకి నేను తల వంచి నమస్కరిస్తున్నాను. అంటే సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ, నీరు నిప్పు అన్ని పంచభూతాల్లో ఉన్నది పరమాత్మే. అందుకే ఇక్కడ విశేషంగా చెప్పడం, అగ్నిమయ రూపంలో ఈ శరీరం మరణించిన తర్వాత కూడా మళ్ళీ ఆ అగ్ని కారణంగానే ఇది మళ్ళీ పరమ పావనం అవుతుంది, శాంతి ప్రసాదిస్తున్నాను. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. పానీయ రూప పరమేశ జగత్ పవిత్ర చిత్రం విచిత్ర సుచరిత్ర కరోసి నూనం విశ్వం పవిత్రమమలం కిల విశ్వనాథ పానీయ గాహనత ఏతద్దతో నతో అస్మి. నీటి రూపంలో, నీటి స్వరూపంలో కూడా ఓ పరమేశ్వర ఈ జగత్తుని నిశ్చితంగా పవిత్రం చేస్తున్నవాడివి నువ్వే. చిత్ర విచిత్రంగా ఈ సుందర చరిత్రను సృష్టించింది నువ్వే. అందుకే విశ్వనాథ ఆ నీటిలో స్నానం చేయటం వలన విశ్వం నిర్మలంగా పవిత్రంగా చేస్తున్నావు కనుక అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మనం పితృలకి తర్పణలు ఇస్తున్నాం, పరమాత్మకి ఇస్తున్నాం. దేంతో ఇస్తున్నాం? నీటితో ఇస్తున్నాం. స్నానం దేంతో చేస్తున్నాం? నీటితో చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కొన్ని ఇళ్లలో మనకి ఎవరైనా మరణించినా లేకపోతే శాంతి పరచడానికి తర్వాత అంతా పూజ చేసి కలశంలో ఉన్న నీరులో మళ్ళీ ఆ పరమాత్మను ఆహ్వానించి ఇవన్నీ చేస్తాం. మళ్ళీ నదుల రూపంలో అన్నిటిలో ఉన్నది ఆ నీళ్లు. అవి ఏం చేస్తున్నావు? మళ్ళీ ప్రోక్షణ చేస్తున్నావు. అంటే శుద్ధి చెందుతున్నావు దాని సంపర్కం ద్వారా. అందుకే నిశ్చయమైన ఇది విచిత్రమైనది, చాలా ఉత్తమమైనది. ఎందుకు అంటే దాని సంపర్కం ద్వారా అన్నీ తొలగిస్తున్నావు, పవిత్రతను చేకూరుస్తున్నావు. అటువంటి నీటి స్వరూపంలో ఉన్న నీకు కూడా నేను నమస్కరిస్తున్నాను. మనకు ఆహారం దొరకపోయినా పర్వాలేదు, వాయువు ఉంటే బ్రతుకుతాం. ఆ గాలి వచ్చిన తర్వాత బాగా ఆకలేసింది, నీరుంటే చాలు. ఏవి దొరకనప్పుడు కొన్ని నీళ్లు తాగినా సరే కాస్త శరీరానికి శక్తి పుంజుకుంటూ ఉంటుంది. ఆ నీటి ద్వారా పవిత్రత ఇస్తున్నావు. పూజ అంతా నేను చెయ్యలేకపోయినా మానసిక స్నానం చేసి ఏం చేస్తావు? కొన్ని నీళ్లు తీసుకొని నెత్తి మీద వేసుకుంటావు. పవిత్రత భావన మాత్రం చేత పొందుతున్నావు. అందుకని అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. ఆకాశరూప బహిరంతరుతావకాశ దానాత్విక స్వావర విమహేశ్వర విశ్వమేతద్
त्वत्तः सदा सदय संशवसीति स्वभावात् संकोचमेति भवतो अस्मि నతస్తత్ స్వమాన్. ఇక్కడ మళ్ళీ ఆకాశ రూపంలో ఉన్న ఈశ్వరుడివి, అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నానంటే అంత ఆకాశం ఎక్కడుంది, వ్యాపించి ఉంది. ఇప్పుడు మనకి చూస్తున్నప్పుడు భూమి అంతా ఎలా కనిపిస్తుందో ఒక ఫ్లాట్ లాగా అనిపిస్తుంది. ఈ భూమి ఆకాశాన్ని ఎక్కడో చివరికి ఎక్కడో తాకుతున్నట్టుగానే అనిపిస్తుంది మనకి. కానీ నిజంగా వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళి అన్నీ చూసిన తర్వాత ఇది గుండ్రంగా ఉంది, ఇదేమో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, మళ్ళీ దీని చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అని తిరుగుతుంది. అయితే దీని చుట్టూ అది తిరిగినా, దాని చుట్టూ ఇది తిరిగినా, ఇది మొత్తం ఎక్కడుందంటే ఆకాశం మధ్యలోనే ఉంది, అండపిండ బ్రహ్మాండం అన్నట్టుగా. అందుకే ఇక్కడ ఆకాశ రూపంలో ఇక్కడ లోపల బయట కూడా అంతరంగికంగా బాహ్యంగా కూడా ఉన్నది. ఎందుకు హృదయ హుద్గుహ అంటాం, హృదయాకాశం అంటాం. ఈ హృదయంలో అంటే నా లోపల హృదయం ఉంది, ఆ హృదయ ఆకాశంలో ఉన్నది కూడా నువ్వు. అందుకే నేను జీవించి ఉన్నాను. అందుకే ఈ విశ్వానికి మొత్తం కూడా బాహ్యంలో లోపల కూడా వికసించి సదా స్వాభావికంగా ఆ శ్వాస తీసుకుంటూ నువ్వున్నావు. కాబట్టి ఇది మళ్ళీ పరంపరగా కొనసాగుతుంది. ఇప్పుడు మనం అన్నవాళ్ళం నిమిత్తం మాత్రం, ఈ కాలానికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాం, మరణిస్తాం. పోనీ ఎక్కడికో వెళుతున్నాం అన్నది పక్కన పడేస్తే మరణిస్తాం. నేను మరణించక తర్వాత సృష్టి అలాగే కొనసాగుతుంది. నేను పుట్టకముందు అలాగే ఉంది, అంటే ఎప్పటి నుంచో అదే ఉన్నది. నేను మధ్యలో వచ్చిన వాడిని, మధ్యలో వెళ్ళిపోతున్నాను. అందుకే ఇక్కడ పరంపరగా కొనసాగుతూనే ఉన్నది. నీ వలనే ఇక్కడ ఈ సమస్తము జరుగుతూ ఉన్నది. అందుకే శ్వాస రూపంలో ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాస ఇవి జరుగుతూ ఉన్నాయి. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. విశ్వంభరాత్మక బిభర్షి విభోత్ర విశ్వం కో విశ్వనాథ భవతో అన్యతమస్తమో అరిహి సత్వం వినాశయ తమో మమ చాభిభూష స్తవ్యాత్ పరః పరంపరం ప్రణతస్తతస్త్వమాం. ఇక్కడ మళ్ళీ చివరిగా విశ్వాంభరాత్మక, విశ్వాన్ని భరిస్తున్నవాడు, అందులో ఆత్మరూపంలో ఉన్నవాడివి. ఈ విశ్వాన్ని భరించేది నువ్వు, పోషించేది నువ్వు, సర్వవ్యాపిగా నువ్వు తప్పితే ఇంకా ఎవరూ లేరు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించేది నువ్వే. ఆ సమర్థత నీకు కాకపోతే ఇంకెవరికి ఉన్నది? వినాశనం చెయ్యగలిగినవాడు, సృష్టి చెయ్యగలిగినవాడు, అన్నీ ఆభూషణాలుగా నువ్వు ధరించావు కాబట్టి అవి అలా ఉన్నాయి. అది అక్కడ ధరించడం అనేది నువ్వు వదిలేస్తే ఏమవుతుంది? నిరాధారంగా అయిపోతాయి, ఇంకా దానికి ఉనికి లేదు. అందుకే నా అజ్ఞాన రూపమైన అంధకారాన్ని నువ్వే తొలగించాలి. నువ్వు కాకపోతే ఇంక ఎవరు చేస్తారా? సమర్థత నీకే ఉన్నది. అందుకే విశ్వనాథ, నా అజ్ఞాన రూపాన అంధకారాన్ని నువ్వే పటాపంచలు చేసి నాగసర్పాల్నే భూషణాలుగా ధరించి ఉన్నవాడా, నిన్ను తప్పితే ఇంకా ఎవరిని స్తుతించాలి? అందుకే నిన్నే స్తుతిస్తున్నాను. నీకంటే శ్రేష్ఠుడు ఇంకో ఎవరూ లేరు. అందుకే నేను నిన్నే నమస్కరిస్తున్నాను, నిన్నే ఆశ్రయించి ఉన్నాను. ఆత్మస్వరూప తవ రూప పరంపరాభిరాభిస్తతం హరచరాచర రూపమేతత్ సర్వాతరాత్మ నిలయ ప్రతిరూప రూప నిత్యం నతోస్మి పరమాత్మజనో అష్టమూర్తి. ఆత్మస్వరూపంగా ఉన్నవాడివి నువ్వే. అందుకే పదే పదే ఓ పరాత్పర, నేను నీకే నమస్కరిస్తున్నాను. ఆత్మస్వరూపంలో ఎక్కడున్నాడు? ప్రతి జీవిలోనూ ఉన్నాడు. అందుకే ఓ శంకర, సకల ప్రాణుల్లో అంతరాత్మలో ఉన్నది నువ్వే, ఆ నివసించేది నువ్వే. ప్రత్యేకంగా అందులోనే కాకుండా మళ్ళీ సర్వము వ్యాపించి ఉన్నవాడివి నువ్వు. అటువంటి పరమాత్మ నీకు నేను పదే పదే నమస్కరిస్తున్నాను. ఈ అష్టమూర్తులు ఏవైతే 8 ఉన్నాయో, పంచభూతాలు, అలాగే సూర్య చంద్ర మనస్సు, ఇవన్నీ మూర్తులుగా ఉన్నది నువ్వే. పరంపరగా అక్కడ పుంఖాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే నీ నివాసం అన్నది ఆది నుంచే ఉన్నది. ఇది ఒక పరంపరగా కొనసాగుతూనే ఉన్నది. అంటే రావటం వెళ్ళిపోవటం జరుగుతూనే ఉన్నది. కానీ మూలం నువ్వే. ఈ జగత్తంతా విస్తరించడానికి కారణం నువ్వు, అది అలా ఉండటానికి కారణం, అందులో నువ్వు నివాసం ఉన్నావు కాబట్టి అవి ఉన్నాయి. ఈ అష్టమూర్తుల ద్వారా వాటిని అన్నిటినీ ఎప్పుడూ అలానే ఉండేలాగా చేస్తున్నావు, వాటికి ఆధారమై ఉన్నావు.
అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. ఇత్యష్టమూర్తిర్భిరిమాభిరా బంధు బంధు యుక్తః కరోషి ఖలు విశ్వజనీనమూర్తి ఏతత్తథం సువితతం ప్రణత ప్రణీత సర్వార్థ సాధ పరమార్థ తతో నతోస్మి. ఓ దీనబంధు అంటే దీనులు. ఇప్పుడు మనకి బంధువర్గం ఉంటారు, చాలామంది ఉంటారు. అయితే అందరూ అలా ఉండాలని కాదు, కానీ ఏదో ఒక కారణం చేత అన్ని సందర్భాల్లో కాకపోయినా ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే ఎవరు వాటిల్లో వాళ్ళు లీనమైపోయి ఉంటారు. అవన్నీ చూసుకున్నాక నీకు సమయాన్ని ఇస్తారు తప్పితే నీకేదో కష్టం వచ్చిందని వాళ్ళ పనులు ఆపేసుకుని నీ దగ్గరికి రారు. ఇది వాస్తవం. పైగా అందరూ నా కోసం రావాలని అనుకోవటం కూడా మూర్ఖత్వం. ఎందుకంటే నేను కూడా చాలా సందర్భాల్లో అందరి దగ్గరికి అన్ని సమయాల్లో వెళ్ళి నేను చెయ్యలేకపోవచ్చు. ఎందుకంటే ఎవరి సంసారం వాళ్ళకు ఉంది, ఎవరి తలములకలుగా ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. చెయ్యకూడదని కాదు, కాకపోతే ఈ సమయాన్ని తీసుకుని వెళ్ళటానికి కాస్త సమయం పట్టచ్చు వెళ్ళాలని ఉన్నా. కానీ దీనుల పాలిట అసలైన బంధువు ఎవరు అంటే పరమాత్మ. ఎందుకు? నిన్నెవరన్నా వదిలేయచ్చు, అవసరానికి వాడుకోవచ్చు, ఇంకోలాగా చేయొచ్చు, వాళ్ళ అవసరం తిరిగిపోక నేను పట్టించుకోపోవచ్చు, నీ నుంచి లాభం పొంది కూడా నీకు అవసరమైనప్పుడు కావాలని తిరస్కరించవచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ పరమాత్మ నిన్ను వదలడు. దీనుల పాలిట బంధు అంటే నిన్ను అందరూ వదిలేసినా సరే, అవి వదిలేశారని ఏడవకు, పట్టుకోవాల్సిన వాడిని పట్టుకోవాల్సిన విధానంగా పట్టుకో. ఆయన ఎప్పుడూ నిన్ను వదలడు. అందుకే దీనుల పాలిట బంధు ఎవరు అంటే పరమాత్మ ఒక్కడే. అందుకే ఆ పరమాత్మని ఆశ్రయించిన ఆ అసలైన బంధువు పరమాత్మగా ఎవరైతే కలిగి ఉంటారో, విశ్వమంతా కూడా సమస్త ప్రాణుల స్వరూపంలో ఉన్నది పరమాత్మ. ఈ సర్వానికి మూలమైన పరమాత్మ, అతన్ని శరణాగతి వేడుకో. అందుకే ప్రణత ప్రణీత, నిన్నే శరణాగతి వేడుకుంటున్నాను. ఎందుకంటే నువ్వే నన్ను రక్షిస్తావు, ఇంకెవరు నన్ను రక్షించలేరు. సంపూర్ణానికి యోగక్షేమాన్ని చూసేవాడివి నువ్వు, పరమార్థ స్వరూపానివి నువ్వు, ఈ అష్టమూర్తుల్లో ఉండి వ్యాపించి ఉన్నవాడివి, విశ్వమంతా ఉన్నది నువ్వు, ఆ విస్తారంగా ఉన్నది నువ్వు. అందుకే నీకు నేను పదే పదే నమస్కరిస్తున్నాను. ఈ విస్తారంగా అంటే కొలమానం లేనివాడు ఇక్కడ మొదలయ్యాడు అక్కడ అయిపోయాడంటే కుదరదు. ఆ విస్తారంగా ఉన్నావు, పైగా ఈ 8 అష్టమూర్తులు యుక్తంగా ఎప్పుడూ ఉంటున్నావు సర్వులకి. అందుకే సర్వార్థ సార్థ పరమార్థ, సర్వానికి అర్థం నీ వల్ల, దాని సార్థకత నీ వల్ల, పరమార్థం నువ్వే ప్రతిదానికి కూడా. ఇలా స్తుతించాడు. సనత్కుమార ఉవాచ అష్టమూర్తాష్టకేన తం పరిష్టూత్యేతి భార్గవః భర్గా భూమి మిలాన్మౌళిః ప్రణనామ పునః పునః. సనత్కుమార గారు ఇలా చెప్తున్నా, ఓ మునిశ్రేష్ఠ, ఎప్పుడైతే భృగునందుడైన శుక్రాచార్యుడు అష్టమూర్తి అష్టకాన్ని, ఆ స్తోత్రాన్ని, ఆ పరమేశ్వరుని ఇలా భక్తి ప్రపత్తులతో కీర్తించాడు, అది చేసిన తర్వాత మళ్ళీ ఆ శిరస్సు వంచి ఆ పరమాత్మకు పదే పదే మళ్ళీ నమస్కరిస్తున్నారు. ఇక్కడ నమస్కారం సంస్కారంతో చేసేది ఒకటి ఉంటుంది, మనస్ఫూర్తిగా చేసేది ఉంటుంది, శారీరకంగా చేసేది ఒకటి ఉంటుంది. ఎలా అయితే కృతజ్ఞత అని కానీ, లేకపోతే మనం పశ్చాత్తాపం లేకుండా మన అవసరం కాబట్టి తప్పు చేసినా తప్పు చేసామన్న భావన మనకు ఉండదు. సారీ పాడేస్తాం పక్కనోడికి, ఏదో ఫేవర్ చేసామన్న ఫీలింగ్. అది మానసికంగా కూడా లేదు, అది నోటి నుంచి వచ్చిన వాక్యే, త్రికరణ శుద్ధిగా చేసింది కాదు. కానీ ఇక్కడ నమస్కారం మళ్ళీ మళ్ళీ అంటే అన్నిటికీ మూలమైన వాడివి, నిన్ను కాకపోతే ఇంకెవరికి నమస్కరిస్తాను, నిన్ను కాకపోతే ఎవరిని నేను ఆశ్రయిస్తాను, అన్నీ ఉండటానికి కారణం నువ్వు, అందుకు నేను నిన్నే పట్టుకున్నానయ్యా అన్న భావనతో అలా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేశాడు. ఇతి స్తుతో మహాదేవో భార్గవేనాతి తేజస उत्थाय भूमिर्बाहुभ्यां धृत्वा तं प्रणतं द्विजम् उवाच षलक्षणाय वाचा मेघनादगभीरया सुप्रीत्या दशनच्योत्सारत् స్నానప్రదోతిత దిగంతరః. అత్యంత తేజస్వి ఇలా ఆ భార్గవుడితో స్థుతులు పొందిన ఆ మహేశ్వరుడు, పైగా ఇంతలాగా నమస్కరిస్తున్న ఆ భార్గవుని మహాదేవు స్తుతించగా ఆ స్వామి తన చరణాల మీద పడిపోయి ఉన్న అతన్ని 2 భుజములు పట్టుకుని పైకి లేవనెత్తాడు. పరమ ప్రేమతో మేఘ గర్జనలాగా ఉన్న అటువంటి మధురమైన స్వరంతో ఆ శుక్రాచార్యుడితో మళ్ళీ, అంటే నీకు ఏం వరం కావాలో ఇస్తా అని చెప్పాడు.
చెప్పాక కూడా అంటే నా ఈ తపస్సుకి ప్రసన్నుడై పరమాత్మ దర్శనమిచ్చాడని ఆ భావోద్వేగంలో అంతా ఉన్నది నువ్వే కదా అన్న భావంలో అష్టమూర్తి ఆ అష్టకాన్ని చెప్పేశాడు. అదే మళ్ళీ ఆయన్నే పాదాలు పట్టేసుకుని పడిపోయాడు. అందుకుని పరమాత్మ ప్రీతితో చేతులు పట్టుకుని పైకి లేవనెత్తాడు. అయితే ఇప్పుడు మనకి లలితలో కూడా చెప్తారు, అమ్మ పాదాల దగ్గర సర్వదేవతలు వాళ్ళ కిరీటాన్ని కూడా పెట్టి ఆవిడకి నమస్కరిస్తున్నారు. ఆమె పాదాలే తేజపుంజంగా ఉన్నాయి. ఇక్కడ చాలా విలువైనవన్నీ కూడా ధరించి ఉన్నవాళ్ళు ఇవి కూడా కాంతితో ఉన్నాయి. ఆ కాంతి ఈ కాంతి ఎలా అయితే కాంతిమయంగానే ఉంది. అలాగా ఇంత కాంతిమయంగా ఉన్న ఆ పరమాత్మ ఆ ప్రకాశం అన్నది ఎలా ఉంది, దిగంతరాల వరకు అంతా వ్యాపించి ఉన్న ప్రకాశము. అలాంటిది ఆయన లేవనెత్తటము, మళ్ళీ ఆ గంభీరమైన స్వరంతో అత్యంత ప్రేమగా శుక్రాచార్యుడు మాట్లాడటానికి పూనుకున్నాడు పరమేశ్వరుడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 50 చాప్టర్లో 35 శ్లోకాస్ సంపూర్ణం.